కౌంటింగ్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే తన ముందున్న తక్షణ కర్తవ్యమని పల్నాడు ఎస్పీ మల్లిక గార్గ్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎస్పీ. ఫలితాలు ఎలా ఉన్నా సరే అల్లర్లకు దిగకండి, భవిష్యత్తు పాడు చేసుకోకండి అంటూ సూచిస్తున్నారు. గెలిచిన నేతలు 5 ఏళ్లు ఉంటారు, ఓడిన వాళ్ళు ఇంటికి వెళతారు, మీరెందుకు భవిష్యత్తును ఆగం చేసుకుంటారంటూ పదే చెప్తూ అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద వాళ్ళకి ఏముండదు, చిన్న పనులు ఎవరు చేస్తున్నారు, చిన్న పని చేసి బతుకుతున్నారు, వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది. సో మనకి ఇట్లాంటి ఎందుకు మనకి ఇట్లా, ఇది నా రిక్వెస్ట్ ఉంది మీరు ప్రాపర్గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు పోలీస్తో పాటు కోఆపరేట్ చేయాలి. పోలీస్ ఇంట్రెస్ట్ ఓన్లీ మీ సర్వీస్, మీ రక్షణ కోసం ఉన్నాము, మేము మీకోసమే ఉన్నాము. మీకు ఏం ప్రాబ్లం జరగకుండా, సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయట వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తుంది, అప్పుడు అందరూ ప్రిడిక్షన్ ఇస్తారు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు. దానిలో ఎక్సైటెడ్ అయ్యి ఆర్ 4th నాడు ఎప్పుడు రిజల్ట్స్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి తాగి గోడ పడి ఏదో బండి కాల్చి ఇది చేస్తే ఎవరికి లాస్? మీకే లాస్. ఇది అన్ని ఖరాబ్ పరిస్థితి సేవ్ చేయడానికి పోలీస్ ఇక్కడ ఉంది, మీ రక్షణ కోసం ఉంది. ఇట్లాంటి వాళ్ళు గ్యాదర్ అయితే ఏమవుతుంది? వాళ్ళు ఏదో షాప్లో ఏమి చేయవచ్చు, మీ బండి కాల్చుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో అట్లాంటి వాళ్ళు గ్యాదర్ అవ్వకుండా చేయడానికి మనం ఇట్లాంటి స్టెప్స్